We are already discussed about what are the different phases of SDLC, Software Development Life Cycle phases. What are the different phases we have? Requirements gathering, analysis, design, development, testing, and delivery and maintenance. So how we complete these 6 phases with the help of SDLC models, Software Development Life Cycle models. In the market, we have different types of models. In this one, the major are these 4. Major E4. Let's we discuss one by one. The first one is waterfall model. Most of the members already listen this model. Remember this model. Waterfall model. It is a traditional model. In the previous days, it is one of the highest, most used model in the software industry. Previous days lo ekku software companies use chese model edaina unte waterfall model. The name itself waterfall. Waterfall ante entandi పై నుంచి వాటర్ ని మనం ఇలా వదిలేస్తే ఇలా ఫాల్ అవుతా ఉంటాయి. ఎక్కడి వరకు? రీచ్ అయ్యేంత వరకు. ఈ మిడిల్ లో మనం వీటిని స్టాప్ చేయడం పాసిబుల్ అవుతుందా? నో కదా. సో the meaning of waterfall model is it will complete from top to bottom. Starting నుంచి ఎండింగ్ వరకు 1 by 1 కంప్లీట్ అవుతా ఉంటుంది, స్టెప్ బై స్టెప్. Waterfall approach was the first SDLC model to be used widely software engineering to ensure success of the project. The waterfall approach, the whole process of software development is divided into separate phases. So first of all, waterfall model traditional model antaru. Ee traditional model lo mana every phase ni oka phase complete ayipoyin tarvata inko phase loki entry istam. ఆ ప్రీవియస్ పేజ్ యొక్క అవుట్కమ్ అనేది నెక్స్ట్ పేజ్ యొక్క ఇన్కమ్ ఇన్పుట్ అవుతుంది. ప్రీవియస్ పేజ్ యొక్క అవుట్పుట్ అనేది ఈ పేజ్ కి నెక్స్ట్ పేజ్ కి ఇన్పుట్ అవుతుంది. ఆ పేజ్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాతే నెక్స్ట్ పేజ్ కి అనేది నెక్స్ట్ పేజ్ స్టార్ట్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఉంది. ఈ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ కంప్లీట్ అయిన తర్వాతే అనాలిసిస్ కి వస్తాం. అనాలిసిస్ అయిపోయిన తర్వాత డిజైన్ కి వస్తాం. డిజైన్ అంతా కంప్లీట్ గా అయిపోయి ఈ డాక్యుమెంట్స్ అన్ని వచ్చిన తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం. డెవలప్మెంట్ అంతా అయిపోయిన తర్వాత టెస్టింగ్ చేస్తాం. టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత డెలివరీ అండ్ మెయింటెనెన్స్ చేస్తాం. మరి అన్ని ఫేజుల్లో ఎలా చేయరంటే అన్ని ఫేజుల్లో ఎలా చేయరు. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అందులో. సో ఈ మోడల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ ఫాల్ మోడల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫేజ్ లోకి వస్తాం కాబట్టి ఈ ఫేజ్ లో ఉన్న వాళ్ళకి ప్రీవియస్ ఫేజ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. ప్లస్ ఈ ఫేజ్ కంప్లీట్ గా అయిపోయి ఉంటది కాబట్టి అది క్లియర్ ఉంటది. నెక్స్ట్ ఈ ఫేజ్ అనేది దీన్ని బేస్ చేసుకొని స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని పాస్ అవుతాయి కాబట్టి నో ఇష్యూ, వీళ్ళు ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా ప్రతి ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి ఎలాంటి ప్రీవియస్ ఫేజెస్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మిడిల్లోకి వెళ్ళిన తర్వాత నాది కొంచెం పెండింగ్ ఉంది అంటే ఎలా ఉండదు. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫేజ్కి వెళ్తాం. అందుకే దీన్ని ట్రెడిషనల్ మోడల్ అంటారు. వాటర్ ఫాల్ మోడల్ ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని కూడా అంటారు. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఇందులో ఉన్న అవుట్కమ్ ను బేస్ చేసుకొని ఈ ఫేజ్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. అది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ అంటే ఏంటి సార్ అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఫేజ్ లో వర్క్ చేస్తున్నప్పుడు రిమైనింగ్ ఫేజ్ లో ఉన్న రిమైనింగ్ ఆల్ మెంబర్స్ ఖాళీగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ద టెస్ట్ ఇంజనీర్ అనుకోండి, యు మస్ట్ స్టార్ట్ యువర్ వర్క్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దీస్ ఆల్ ఫేజెస్. నువ్వు టెస్టింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నీకన్నా ముందున్న ఈ ఫేజెస్ అన్ని కంప్లీట్ అయితేనే నువ్వు స్టార్ట్ చేస్తావు. అప్పటి వరకు యూ నీడ్ టు వెయిట్ హియర్, నువ్వు వెయిట్ చేయాలంతే. అండ్ ద సెకండ్ డిసడ్వాంటేజ్, ఈ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫేజ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి
తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ ఏదన్నా యాడ్ ఆన్స్ కానీ మాడిఫికేషన్స్ వస్తే ఆ మాడిఫికేషన్స్ యాడ్ చేయటం అనేది పాసిబుల్ అవ్వదు ఈజీగా. ఆల్రెడీ ఈ ఫేజ్ కంప్లీట్ చేసుకొని ఉంటాడు వాడు, నా పని అయిపోయిందంటే. నువ్వు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి యాడ్ చేసుకోవాలంటే వాడు ఆ ఫేజ్ లో ఉండడు. కాబట్టి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫేజ్ బై ఫేజ్ నడిచేది కాబట్టి రిమైనింగ్ వాళ్ళందరూ వెయిటింగ్ టైంలో ఉండకుండా వీళ్ళు వేరే ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఏ టైం ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు రెండు ప్రాజెక్ట్స్ మెయింటైన్ చేయడం అనేది పాసిబుల్ ఉండదు, కన్ఫ్యూజ్ అవుతారు. లేదా వీళ్ళు కంప్లీట్ గా ఈ స్టెప్స్ అయిపోయేంత వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. వెయిట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అంటారు ఇది, అదేనా? సో ఒకప్పుడు మార్కెట్ లో ఎక్కువ వాటర్ ఫాల్ మోడల్ యూజ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు మాత్రం మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ యూజింగ్ అజైల్ మోడల్. ఈ ప్రాజెక్ట్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది సార్ అంటే స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడే పాసిబుల్ అవుతుంది. పెద్ద ప్రాజెక్ట్ అనుకోండి ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. సో ఇన్ దిస్ phase also same, in this model also same phases. First one, requirements gathering, analysis. In this phase business requirements are converted to software. Design, global and detailed design. Next coding, then testing, finally delivery and maintenance, release and maintenance. ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తాము, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ 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 ఫైనల్ గా మెయింటెనెన్స్ లోకి వస్తాం. ఈ ఫేజ్ ని, ఈ మోడల్ మనం సీక్వెన్షియల్ మోడల్ అని కూడా అంటారు. ద వాటర్ ఫాల్ మోడల్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మెథడాలజీ బేస్డ్ అపాన్ సీక్వెన్షియల్ డిజైన్ ప్రాసెస్. వాట్ ఆర్ ద అడ్వాంటేజ్? సింపుల్ అండ్ ఈజీ టు. ఎందుకు? ఈ ఫేజ్ స్టార్ట్ చేసేవాడికి ప్రీవియస్ ఫేజ్ నుంచి అన్ని క్లియర్ డాక్యుమెంట్స్ వస్తాయి. ప్లస్ మీరు ఈ ఫేజ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇంక వేరే ఫేజెస్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈజీ టు మేనేజ్ డ్యూ టు ద రిజిడిటీ ఆఫ్ మోడల్. ఈచ్ ఫేజ్ హ్యాస్ స్పెసిఫిక్ డెలివరబుల్స్ అండ్ రివ్యూ ప్రాసెస్. ప్రతి ఫేజ్ కి నీకు ఇన్పుట్ వస్తుంది, నీకు అవుట్పుట్ వస్తుంది అనేది క్లియర్ ఉంటది. స్పెసిఫిక్ డెలివరబుల్స్, ఈ ఫేజ్ నుంచి ఈ అవుట్పుట్ వస్తుంది, అది వచ్చిన తర్వాత నువ్వు స్టార్ట్ చేయాలని క్లియర్ స్పెసిఫిక్ డెలివరబుల్స్ క్లియర్ గా ఉంటుంది. పేజెస్ ఆర్ ప్రాసెస్డ్ అండ్ కంప్లీటెడ్ 180 టైం. ఒక్కళ్ళే పని చేస్తారు. నార్మల్ గా ఇప్పుడు ఈ వాటర్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ లో బిజినెస్ అనలిస్ట్ ఉంటారు, ఆర్కిటెక్ట్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, టెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు, మార్కెటింగ్ టీమ్ ఆర్ డెలివరీ మేనేజర్స్ ఉన్నారు. వీళ్ళు టీమ్ అని. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో వాటర్ ఫాల్ మోడ్ లో ఎట్ ఏ టైం ఓన్లీ ఒకళ్ళే వర్క్ చేస్తారు. అది డెవలపర్స్ కావచ్చు, టెస్ట్ ఇంజనీర్స్ కావచ్చు, డెలివరీ మరి ఎవరైనా ఒక్కళ్ళే వర్క్ చేస్తారు. సైమల్టేనియస్ ప్రాసెస్ అనేది పాసిబుల్ అవ్వదు. పేజెస్ ఆర్ ప్రాసెస్డ్ అండ్ కంప్లీటెడ్ 180 టైం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాతే వీళ్ళు స్టార్ట్ అవుతారు. వర్క్స్ వెల్ ఫర్ స్మాలర్ ప్రాజెక్ట్స్ వేర్ రిక్వైర్మెంట్స్ ఆర్ వెల్ అండర్స్టూడ్. ఇంకొకసారి ప్రాజెక్ట్స్ అనాలిసిస్ అయిన తర్వాత రిక్వైర్మెంట్స్ ఇందులో ఎలాంటి మోడిఫికేషన్స్ ఉండవు, ఇది ఫిక్స్ అనుకున్న దానికి వాటర్ ఫాల్ మోడల్కి వెళ్తారు మాక్సిమం. స్మాల్ ప్రాజెక్ట్స్, క్విక్ ప్రాజెక్ట్స్ తొందరగా ఒక 6 months లో, 4 months లో, 6 months లో తొందరగా ఇమ్మీడియట్ గా అయిపోయే ప్రాజెక్ట్స్ కే మనం వీటికి వెళ్ళాలి. క్లియర్? The disadvantage of waterfall model is no working software is produced until late during the life cycle. So for example, మనం ఇప్పుడు 6 months ప్రాజెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం క్లయింట్ కి ఈ ప్రాజెక్ట్ ని డెలివర్ చేయాలి అంటే ఖచ్చితంగా వాడు ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? 6 months వెయిట్ చేయాలి. ఈ 6 months వెయిటింగ్ టైంలో ఎప్పుడైనా క్లయింట్ వచ్చేసి వాట్ ఈస్ మై ప్రాజెక్ట్ స్టేటస్ అంటే ఇట్ ఈస్ అన్ అండర్ గోయింగ్, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, we will deliver within time. ఇదే స్టేటస్, ఎప్పుడు అడిగినా ఇదే స్టేటస్. ఒకవేళ ఆ టైంలో కంప్లీట్ కాలేదనుకోండి, లాస్ట్ లో వచ్చి ఏమంటాం, సారీ వీఆర్ అనేబుల్ టు కంప్లీట్, వీ నీడ్ అన్ ఫ్యూ మోర్ డేస్. ఆ విషయం వాడికి ఎప్పుడు తెలుస్తుంది? ఆ లాస్ట్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది, ముందే తెలియదు. అంటే క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రాజెక్ట్ లో ఎక్కడా కూడా ఉండదు. వన్స్ మీరు అమౌంట్ కట్టి ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసిన తర్వాత ఈ మొత్తం వాళ్ళే చెక్ వాళ్ళే తెలుసుకుంటారు. మీ క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా ఉండదు.
హై అమౌంట్ ఆఫ్ రిస్క్ అంటే అన్సర్టెనిటీ. ఎందుకు హై అమౌంట్ ఆఫ్ రిస్క్ సార్ అంటే చెప్పా కదా, మీకు 6 months తర్వాత వాడు లాస్ట్ వచ్చి మీ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదండి అని చెప్తారు. ప్లస్ మనం ఈ ప్రాజెక్ట్ అనే దాన్ని మిడిల్లో మనం ఎలాంటి టెస్టింగ్ కానీ మనం ఎలాంటి యూసేజ్ చేయం కాబట్టి అది కరెక్ట్ ఉందా లేదనేది మనకి డెలివరీ అయిన తర్వాత మాత్రమే మనం చెక్ చేసుకోగలుగుతాం. వర్కింగ్ లో ఉన్నప్పుడు చెక్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాటర్ ఫాల్ అనేది ఎలా అంటే, ఇప్పుడు మనం ఒక ఏమంటారు హౌస్ కన్స్ట్రక్షన్ కి ఒక బిల్డర్ కి ఇచ్చింది. హౌస్ కన్స్ట్రక్షన్ ఒక బిల్డర్ కి ఇచ్చింది. 1 year లో వాడు మీకు హౌస్ హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పిండు. 1 year లో హౌస్ హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పిండు. మనం ఇంత బడ్జెట్ అని మాట్లాడుకుని రిక్వైర్మెంట్స్ అని చెప్పి అంతా ఓకే. 1 year లో మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పిండు. ఈ 1 year లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ లోకి ఈ క్లయింట్ ఎవరైతే ఈ హౌస్ ఓనర్ ఉండో మన లోపలికి ఎంట్రీ ఇవ్వలేడు. వాడు కంప్లీట్ క్లోజ్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేస్తా అంటాడు. ఒకవేళ వీడు పోయి బిల్డర్ ని మా ఇల్లు ఎంత దూరం వచ్చిందంటే మీరు 1 year అన్నారు, 1 year లో అయిపోతుంది లేండి అంటాడు. ఇందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా క్లయింట్ దృష్టికి రావు. ప్లస్ ఇది 1 by 1 వర్క్ చేస్తుంది. సైమిల్టేనియస్ వర్క్స్ పాసిబుల్ చేయడు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ వేసేది, పెయింట్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాం. ఎలక్ట్రీషియన్ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేయటం వల్ల రిమైనింగ్ మెంబర్స్ అందరూ వెయిటింగ్ లో ఉంటారు. ప్లస్ వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది. వాడు ఇల్లు మొత్తం ఎలక్ట్రీషియన్ చేసి అంతా అయిపోయి ఓకే అన్నప్పుడే నెక్స్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అదంతా అయిపోయినప్పుడు నెక్స్ట్. కానీ ఈ హౌస్ లో కొన్ని సైమిల్టేనియస్ వర్క్స్ చేసుకోవచ్చు. ఓకే అండి. అలా చేయటం వల్ల మనకి ఏమవుతుంది, టైం అనేది కలిసి వస్తుంది. ఇలా చేయటం వల్ల టైం వేస్ట్. సో ఈ హౌస్ ఓనర్ని ఇంట్లోకి రానియకుండా ఎప్పుడైతే 1 year అయిందో, 1 year అయింది కదా మరి నా ఇల్లు నాకు అయిపోయిందా అని అప్పుడు బిల్డర్ని అడిగితే, అయిపోలేదు సార్, కంప్లీట్ కాలేదు సార్, నాకు 2 months ఇంకా కావాలని. అప్పుడు నువ్వేం చేస్తావండి? ఏం అనలేము మనం. అదే మన ఇన్వాల్వ్మెంట్ ఉంటే అసలు ఇది ఈ టైంలో అయిపోతుందా, ఇది కరెక్ట్ రన్ అవుతుందా లేదా అని మనం వెరిఫికేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ వాటర్ ఫాల్ మోడల్లో టెస్టింగ్ అనేది కంప్లీట్ డెవలప్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఎలాంటి టెస్టింగ్ అనేది ఉండదు. పూర్ మోడల్ ఫర్ కాంప్లెక్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్పే కదా మనం జావాలో చెప్తున్నాం. ప్రొసీజర్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్. ప్రొసీజర్ ఓరియంటెడ్ అంటే స్టెప్ బై స్టెప్, ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఇది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే యూ కెన్ మూవ్ ఎనీవేర్, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఎనీవేర్ టు ఎనీవేర్ మూవ్ అవ్వచ్చు. పూర్ మోడల్ ఫర్ లాంగ్ అండ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. పూర్ మోడల్ where requirements are at a moderate high risk of change. రిక్వైర్మెంట్స్ చేంజ్ అయితే అసలు ఈ వాటర్ ఫాల్ మోడల్ అనేది వర్కౌట్ కాదు. దట్స్ వై రైట్ నౌ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ నాట్ యూజింగ్ అన్ వాటర్ ఫాల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రిక్వైర్మెంట్స్ కి 2 months, డెవలప్మెంట్ కి 10 months, టెస్టింగ్ కి 2 months, లాంచ్ కి 1 month. 1+ year తర్వాత క్లయింట్ మనకి ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు ఇలా హ్యాపీగా ఉంటాడు. ఈ 1 year లో మీరు ఏం చేస్తున్నారో తెలియకుండా ఈ 1 year టైంకి యూ గెట్ ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఎందుకు? మనం అమౌంట్ అయితే పెడతామో అసలు మన ప్రాజెక్ట్ ఏం జరుగుతుందో తెలియదు వాడికి. అంటే క్లయింట్ని మనం ఇన్వాల్వ్ చేస్తే వాడు కూడా ఓకే నా ప్రాజెక్ట్ ఇంత దూరం వచ్చింది, ఇంత దూరం. ఒకవేళ అది ఇన్ టైంలో కంప్లీట్ కాబట్టి ఆ ప్రాబ్లం అనేది వాడికి కూడా తెలుస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. మనం ఏం చెప్పుకుంటే తీరా డెలివరీ టైంకి వచ్చేసరిగా మీరు అయిపోలేదు సార్ అని చెప్పిన అనుకోండి, ఫ్రస్ట్రేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎన్ వాటర్ ఫాల్ మోడల్. వాటర్ ఫాల్ మోడల్ అంటే మన దగ్గర ఉన్న ఆల్ ఫేజెస్ ని 1 by 1 కంప్లీట్ చేయటాన్ని వాటర్ ఫాల్ మోడల్ అంటారు. ఇప్పుడు కూడా రియల్ టైమ్ లో కొన్ని కంపెనీస్ అయితే యూజ్ చేస్తా ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ వి మోడల్. వి మోడల్ ని వివి మోడల్ అని కూడా అంటారు. వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మోడల్ అంటారు. ఇట్ ఈస్ ఎన్ వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మోడల్. In this model, all development pages can integrate with testing pages. ఈ మోడల్లో ఏంటంటే మనం చేసిన ప్రతి వర్క్ ని కూడా టెస్టింగ్ వాళ్ళు టెస్ట్ చేయాలి. యాక్చువల్గా నార్మల్ టెస్టింగ్ అంటే ఎప్పుడు అవుతుంది? ప్రాజెక్ట్ అంతా డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత వాడు బిల్డ్ రిలీజ్ చేసినప్పుడే మనం టెస్టింగ్ స్టార్ట్ చేసుకోవాలి. కానీ వి మోడల్లో టెస్టింగ్ అనేది స్టార్టింగ్ నుంచి ఉంటుంది. మనం చేసే ప్రతి పేజ్ని టెస్ట్ చేస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అయింది. ఇప్పుడు మళ్ళీ QA వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాడు రిక్వైర్మెంట్స్ కరెక్ట్ గ్యాదర్ చేసిందా లేదా టెస్ట్ చేయాలి. తర్వాత డిజైన్ అయింది. డిజైన్ లో కూడా QA వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ లో కూడా QA వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. టెస్టింగ్ యాజ్ యూజువల్ కి QA వాళ్ళే చేస్తారు. డెలివరీ అండ్ మెయింటెనెన్స్ లో కూడా QA, అంటే ప్రతి ఫేజ్ లో QA టెస్టింగ్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నార్మల్ గా అసలు టెస్టింగ్ కి రిమైనింగ్ టీమ్స్ కి వచ్చే ఉండే ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం. టెస్టింగ్ వాళ్ళు ఆల్వేస్ దాన్ని 1 or 2 times డిఫరెంట్ మెథడ్స్ లో టెస్ట్ చేసి ఆల్వేస్ ఇట్ ఈస్ రాంగ్ అని చెప్తా ఉంటారు. అలా చెప్తాం వల్ల రిమైనింగ్ మెంబర్స్ ఫ్రస్ట్రేట్ అవుతా ఉంటారు. డెవలపర్ దగ్గరికి వెళ్ళి నువ్వు డెవలప్ చేసింది రాంగ్ అంటే ఫ్రస్ట్రేట్ అవుతుంది. మరి ఇలా ఒక ఫేజ్ లో అయితే ఇలా ఉన్నప్పుడు ప్రతి ఫేజ్ లో టెస్టింగ్ అనేది ఇన్వాల్వ్మెంట్ అయితే ఎస్ వర్క్ అనేది ఎక్యురేట్ వస్తుంది. ప్రతిదీ టెస్టింగ్ చేస్తాం కాబట్టి 100% క్వాలిటీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది ప్రాబ్లమేటిక్ అవుతుంది. In this model, all development phases can integrate with the testing phases. V model illustrates how testing activities can be integrated into each phase of the software development life cycle. V model integrated in order to avoid drawbacks in waterfall model and its main focus on multiple stages of testing. Multiple stages of testing about defects multiplication. డెవలప్మెంట్ ఫేజ్ ఇంటిగ్రేషన్ విత్ టెస్టింగ్. సో ఇందులో ఏమేమి ఫేజెస్ ఉంటాయి సార్ అంటే యూజర్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు యాక్సెప్టెన్సీ టెస్టింగ్ చేస్తాం, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ లోకి వచ్చినప్పుడు సిస్టమ్ టెస్టింగ్ చేస్తాం, గ్లోబల్ డిజైన్ లోకి వచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తాం, డీటెయిల్ డిజైన్ లోకి వచ్చినప్పుడు యూనిట్ టెస్టింగ్, కాంపోనెంట్ టెస్టింగ్ చేస్తాం. యూజర్ రిక్వైర్మెంట్స్, యాక్సెప్టెన్స్, రిక్వైర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా యాక్సెప్ట్ అవుతున్నాయా లేదా. తర్వాత సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్ లో కన్వర్ట్ అయిన తర్వాత సిస్టమ్ టెస్టింగ్ చేస్తాం. ఇదేనా మనకు కావాల్సిన సిస్టమ్, ఈ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా. తర్వాత డిజైన్స్ వచ్చిన తర్వాత ఆ డిజైన్స్ ఇంటిగ్రేట్ చేస్తే మనకు కావాల్సిన సిస్టమ్ వస్తుందా లేదని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తాం. తర్వాత లో లెవెల్ డిజైన్, యూనిట్ టెస్టింగ్. ఈ లో లెవెల్ డిజైన్ అంటే మనం హై లెవెల్ అంటే ఎంటైర్ ప్రాజెక్ట్ అంటాం, లో లెవెల్ అంటే కాంపోనెంట్స్ అంటున్నాం కదా, కాంపోనెంట్స్ యూనిట్ టెస్టింగ్ చేస్తాం. ఫైనల్ కోడ్ వచ్చిన తర్వాత నార్మల్ టెస్టింగ్ చేస్తాం. ఇలా ప్రతి ఫేజ్ కూడా టెస్టింగ్ తోటి కొలాబరేట్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ మెంబర్స్ అందరూ కూడా టెస్టింగ్ వల్లే ఉంటారు. టెస్టర్స్ రోల్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద రిక్వైర్మెంట్ ఫేజ్ ఇట్ సెల్ఫ్. నార్మల్ గా మనం యూజ్ చేసే వాటర్ ఫాల్ మోడల్ కానీ అజైల్ మోడల్ లో టెస్టింగ్ అనేది స్టార్టింగ్ నుంచి ఉండదు. డెవలప్మెంట్ అయిపోయిన తర్వాతే టెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా కూడా. బట్ ఈ మోడల్లో ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ ఉంటుంది. Multiple stages of testing available so that defects multiplication can be reduced. Multiple stages లో మనం అన్ని ఎక్కువ టెస్ట్ చేస్తాం కాబట్టి డిఫెక్ట్స్ అనేది వెరీ లెస్ రావడానికి వెరీ ఛాన్సెస్ ఉంటాయి. కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఏ రిక్వైర్మెంట్స్ అయినా తీసుకోవచ్చు, వాటిని ఎక్కడైనా మోడిఫికేషన్స్ ఆర్ యాడింగ్ కూడా చేసుకోవచ్చు. డ్యూ టు మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ టెస్టింగ్, మల్టిపుల్ టీమ్స్ ఇన్వాల్వ్మెంట్, క్వాలిటీ కెన్ బి ఇంప్రూవ్డ్. The V model supports wide range of development methodologies such as structure and object oriented system development. Structure oriented ki object oriented కూడా సపోర్ట్ చేస్తుంది. V model supports టైలరింగ్. టైలరింగ్ అంటే మిడిల్ లో మనం ఏదైనా చేంజెస్ కావాలన్నా కూడా మోడిఫికేషన్ చేయాలన్నా కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పెన్సివ్ మోడల్ దెన్ వాటర్ ఫాల్ మోడల్. ఎందుకు ఎక్స్పెన్సివ్ సార్ అంటే ప్రతి పేజ్ లో టెస్టింగ్ వాళ్ళు ఉండాలి, వాళ్ళు మల్టిపుల్ స్టేజెస్ లో వాటిని టెస్ట్ చేస్తూ ఉంటారు, ఎవరి డిఫెక్ట్స్ ని రిపోర్ట్ చేస్తూ ఉంటారు. లెంత్ పెరుగుతుంది, మెయింటెనెన్స్ పెరుగుతుంది, నీడ్స్ లాట్ ఆఫ్ రిసోర్సెస్, బడ్జెట్ అండ్ టైం. సో ఎప్పుడైతే ఎక్కువ మెంబర్స్ కావాల్సి వస్తుంది వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ కావాలి, టైం కూడా కావాలి. నార్మల్ గా రిక్వైర్మెంట్స్ గ్యాదర్ కాగానే బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారు, వాటిని ఒకసారి రివ్యూ చేసుకొని నెక్స్ట్ పేజ్ కి ఫార్వర్డ్ చేస్తారు. ఇక్కడ ఎలా కాదు, బిజినెస్ అనలిస్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా టెస్టింగ్ టీమ్ అనేది ఇన్వాల్వ్ అయ్యి వాటన్నిటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడే రిలీజ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే బడ్జెట్ తో పాటు టైం కూడా ఎంత టైం తీసుకుంటారు. కోఆర్డినేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆర్ డిఫికల్ట్. సో ప్రతి ఫేజ్ లో కూడా టెస్టింగ్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ టెస్టింగ్ వాళ్ళకి రిమైనింగ్ టీమ్స్ కూడా కోఆర్డినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. లెస్ కోఆర్డినేషన్ ఉంటుంది. Adoption of changes in requirements and adding new requirements at the middle of the process are
difficult. It needs an established process for proper implementation. సో ఇదంతా కోఆర్డినేట్ చేయాలంటే ఫస్ట్ ప్రాపర్ గా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఇందులో ఏంటి, ఎవరెవరు వర్క్ చేయాలి, వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఏంటి, ఇవన్నీ కంప్లీట్ గా ప్రిపేర్ అయితేనే వర్కౌట్ అవుతుంది. లేకపోతే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. క్వాలిటీ ప్రాబ్లమ్స్ తో పాటు రిమైనింగ్ టీమ్ కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇన్ టైం డెలివర్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం. This is an waterfall model. Okay, so the next one is spiral model. సో ఈ 3 మోడల్స్ మనం ఎక్కడ యూజ్ చేయమండి, నార్మల్ గా మీరు తెలుసుకోవటం కోసం, ఒక ఇంటర్వ్యూలో ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడం కోసం మనం కంప్లీట్ అవర్ రియల్ టైం ఫోకస్ అని అజైల్ మోడల్ కంప్లీట్ గా ఎలా వస్తుంది అనేది మనం చెప్తాం. చూడండి, స్పైరల్ మోడల్. సో స్పైరల్ మోడల్ ఈజ్ ఆల్సో క్వాలిటీ యాజ్ an ఇంక్రిమెంట్ కోడ్. సో నార్మల్ గా మీకు స్పైరల్ అనేది ఐడియా ఉంటుంది కదా, ఒక ప్లేస్ లో స్టార్ట్ అయిన తర్వాత ఇలా రొటేట్ అయ్యి ఎట్ ది ఎండ్ ఆఫ్ వర్క్ వెళ్తుంది. దీన్ని స్పైరల్ అంటారు. స్టార్టింగ్ ఫేజ్ నుంచి ఇలా రొటేట్ అవుతా ఉంటుంది. విత్ మోర్ ఇంపార్టెన్స్ ప్లేస్డ్ ఆన్ రిస్క్ అనాలిసిస్. ద స్పైరల్ మోడల్ హ్యాస్ 4 phases: ప్లానింగ్, రిస్క్ అనాలిసిస్, ఇంజనీరింగ్ అండ్ ఎవల్యూషన్. సో స్పైరల్ మోడల్లో ప్రతిసారి కూడా మనం రిస్క్ అనాలిసిస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. ప్రతి ఫేజ్ ని ఈ ఫేజ్ చేయటం వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిస్క్స్ అండ్ హౌ టు సాల్వ్ ద రిస్క్స్ ఆర్ వెరీ crucial role. A software project repeatedly processed through these phases in iterations called spirals. So repeat అవుతా ఉంటాయి కాబట్టి వీటిని స్పైరల్స్ అంటారు. ఫస్ట్ ప్లానింగ్ ఫేజ్, రిస్క్ అనాలిసిస్, ఇంజనీరింగ్, ఎవల్యూషన్. ప్రతిదీ కూడా అంతేనండి. ఇప్పుడు డిజైన్ ప్లాన్ చేస్తాము, రిస్క్ అనాలిసిస్ చేస్తాము, ఆ వచ్చిన రిస్క్స్ ని మళ్ళీ మాడిఫికేషన్ చేసి ఎవల్యూట్ చేస్తాం. డెవలప్మెంట్ ని ప్లాన్ చేస్తాము, రిస్క్ అనాలిసిస్ చేస్తాము, ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే ఇంజనీర్ చేస్తాము. ఇంజనీరింగ్ అంటే మోడిఫికేషన్ చేయటం అని. Requirements are gathered during the planning phase. Requirements like BRS specifications, SRS system requirements specification. వీటిలో రిస్క్స్ అనాలిసిస్ చేస్తాం. Identify the risk and alternate solutions. A prototype is produced at the end of the risk analysis phase. అనాలిసిస్ చేసిన తర్వాత ఇందులో ఈ ప్రాబ్లమ్స్ ని వీటిని మీరు ఇలా రెక్టిఫై చేసుకోవాలని దానికి ఒక ప్రోటోటైప్ ని క్రియేట్ చేస్తారు. If any risk is found during the risk analysis, then alternate solutions are suggested and implemented. ఇక్కడ ఏదైతే రిస్క్స్ సజెస్ట్ చేశారో వాటిని ఇక్కడ మోడిఫికేషన్ చేస్తారు. In this phase, software is developed along with testing at the end of the phase. Hence, in this phase, the development and testing are done. Finally, evaluation phase, delivery and maintenance. This phase allows the customer to evaluate the output of the project to date before the project continue the next spiral. మళ్ళీ నెక్స్ట్ స్పైరల్ కి ఆటోమేటిక్ స్పైరల్ అంటే అలా రొటేట్ అవుతా ఉంటుంది. అనాలిసిస్ చేస్తాము, కోడింగ్, టెస్టింగ్, ఎవల్యూషన్ అంటే డెలివరీ, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, ప్లానింగ్ ఫేజ్ ఉంటుంది, రిస్క్ అనాలిసిస్ ఫేజ్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఫేజ్, ఎవల్యూషన్ ఫేజ్. రిక్వైర్మెంట్స్ అన్ని ఇక్కడ ప్లాన్ చేస్తాము, వాటిలో వచ్చే మోడిఫికేషన్స్ అన్ని ఇక్కడ అనాలిసిస్ చేస్తాం, రిస్క్స్. తర్వాత డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ చేస్తాం, ఫైనల్ గా డెలివరీ చేస్తాం. ఓకేనా? సో ఈ ఫేజ్ ని మనం స్పైరల్ మోడల్ అంటారు. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే గుడ్ ఫర్ లార్జ్ అండ్ మిషన్ క్రిటికల్ ప్రాజెక్ట్స్. ఏదైతే లార్జ్ ప్రాజెక్ట్స్ సెక్యూర్డ్ ప్రాజెక్ట్స్ అనుకోండి, రిస్క్ అనాలిసిస్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తాం అన్నమాట. ప్రతిదీ మనం అనాలిసిస్ చేసుకుంటూ పోతాం కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్ గా ఇంజనీరింగ్ చేయడానికి, సొల్యూట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. Additional functionality or changes can be done at a later stage. Cost estimation becomes easy as the prototype building is done in small fragments. Continuous or repeated development help in risk management. Development is fast and features are added in systematic way in spiral development. ఒక స్పైరల్ తర్వాత ఒక స్పైరల్ రొటేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈజీ ఉంటుంది. There is always a space for customer feedback.
ప్రతి స్పైరల్ అయిపోయిన తర్వాత కస్టమర్ ఫీడ్బ్యాక్ కి ఛాన్స్ ఇస్తాం అన్నమాట. కెన్ బి ఏ కాస్ట్లీ మోడల్ టు యూజ్. డిసడ్వాంటేజ్ రిస్క్ అనాలిసిస్ రిక్వైర్స్ హైలీ స్పెసిఫిక్ ఎక్స్పర్టైజ్. ఎవరు పడితే వాళ్ళు రిస్క్ అనాలిసిస్ చేస్తే వాళ్ళకి రాలేదనుకోండి, వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయలేరు. అందుకే ఎక్స్పర్ట్స్ ఉండాలి. ప్రాజెక్ట్స్ సక్సెస్ ఈజ్ హైలీ డిపెండెంట్ ఆన్ ద రిస్క్ అనాలిసిస్ ఫేజ్. రిస్క్ అనాలిసిస్ మీద ఆ ప్రాజెక్ట్ యొక్క సక్సెస్ అనేది కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ అనాలిసిస్ చేసే పర్సన్ కరెక్ట్ గా ఉంటే వాడు అనాలిసిస్ చేసి వాటిని సొల్యూట్ చేయగలుగుతాడు. డస్ నాట్ వర్క్ వెల్ స్మాలర్ ప్రాజెక్ట్స్. రిస్క్ ఆఫ్ నాట్ మీటింగ్ ద షెడ్యూల్ ఆర్ బడ్జెట్. ఎందుకంటే మనకి ఆ రిస్క్స్ ఏమొస్తాయో తెలియదు కాబట్టి ఆ షెడ్యూల్ లో బడ్జెట్ లో ఉండవు. వాటి తర్వాత ఆటోమేటిక్ గా టైం కన్జ్యూమ్ అవుతుంది, ప్లస్ బడ్జెట్ కూడా లెంత్ అవుతుంది, బడ్జెట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనం షెడ్యూల్ వేసుకునేటప్పుడే ముందే ఇందులో ఈ రిస్క్స్ వస్తాయని అనాలిసిస్ చేయలేం కదా. రిస్క్ ఆఫ్ నాట్ మీటింగ్ ద షెడ్యూల్ ఆర్ బడ్జెట్. దిస్ ఈజ్ ఎన్ స్పైరల్ మోడల్. ఓకేనా. సో ఎస్డిఎల్సి మోడల్స్ లో మనకి వాటర్ ఫాల్ మోడల్, వి మోడల్, స్పైరల్ మోడల్. అండ్ వీఆర్ యూజింగ్ ఎన్ కంప్లీట్ రియల్ టైమ్ మోడల్ ఈజ్ ఎన్ అజైల్ మోడల్. ఏ మోడల్ అండి? అజైల్ మోడల్. అజైల్ మోడల్ ని మనం వి కాల్ ఇట్ యాజ్ ఎన్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, లిసన్ కేర్ఫుల్లీ. అజైల్ మోడల్ ని ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ అంటారు. ఉన్నారమ్మా? ఏమంటారు? అజైల్ మోడల్ ని ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ అంటారు. నార్మల్ గా మనం జావాలో లూప్స్ యూజ్ చేసేటప్పుడు లూప్ ని ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ అంటారు. సార్ వాట్ ఈస్ ది అన్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్? వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ మోడల్స్ విత్ అజైల్ మోడల్? అదర్ మోడల్స్ కి అజైల్ మోడల్ కి డిఫరెన్స్ ఇది. నార్మల్ గా అజైల్ మోడల్ అనేది వాటర్ ఫాల్ మోడల్ యొక్క డిసడ్వాంటేజ్ 100% ఓవర్కమ్ చేస్తుంది. వాటర్ ఫాల్ లో డిసడ్వాంటేజ్ ఏం చెప్తున్నాము? ఫస్ట్ వన్, క్లయింట్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు. క్లయింట్ అనేవాడు ప్రాజెక్ట్ లో ఎంట్రీ ఉండదు. సెకండ్ వన్, ఒక ఫేజ్ అయిపోయిన తర్వాత ఇంకో ఫేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ప్రీవియస్ ఫేజ్ లో ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నప్పుడు మనం చేయలేం. థర్డ్ వన్ ఏంటి? ఆ ఫేజ్ లో వర్క్ చేస్తున్నప్పుడు రిమైనింగ్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఖాళీ ఉండాలి. ఇవి డిసడ్వాంటేజ్ ఆఫ్ వాటర్. ఆల్ డిసడ్వాంటేజ్ ని అజైల్ మోడల్ అనేది ఓవర్కమ్ చేస్తుంది. ఆల్ డిసడ్వాంటేజ్ ని అజైల్ అనేది ఓవర్కమ్ చేస్తుంది. సో అజైల్ మోడల్ అనేది ఎలా వర్క్ చేస్తుంది సార్ అంటే, లిసన్ కేర్ఫుల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్లీ వీ హ్యావ్ ఎన్ 100 రిక్వైర్మెంట్స్. మనకి 100 రిక్వైర్మెంట్స్ గ్యాదర్ అయినాయి అనుకోండి. నార్మల్ గా మనం వాటర్ ఫాల్ మోడల్ యూజ్ చేస్తే, ఈ వాటర్ ఫాల్ మోడల్లో ఫస్ట్ ఈ 100 రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అయిపోయిన తర్వాత, వీటికి అనాలిసిస్ అయిపోయిన తర్వాత, డిజైన్ అయిపోయిన తర్వాత, డెవలప్మెంట్ తర్వాత, టెస్టింగ్ తర్వాత, డెలివరీ అండ్ మెయింటెనెన్స్ అవుతుంది. ఇది వాటర్ ఫాల్ మోడల్. క్లయింట్ అనేవాడు ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డ్యూరింగ్ ఇదంతా జరగడానికి ఒక 1 year పడుతుంది. ఈ 1 year క్లయింట్ అనేవాడు ఈ మిడిల్ లో ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ డిజైన్ డెవలప్మెంట్ లో ఉన్నాం. క్లయింట్ వచ్చి నా దగ్గర 2 రిక్వైర్మెంట్స్ మోడిఫికేషన్స్ ఉన్నాయి అంటే, ఇవి ఆల్రెడీ కంప్లీటెడ్ కాబట్టి వీటిని ఇక్కడ యాడ్ చేయడం పాసిబుల్ అవ్వదు. మరి వాట్ అబౌట్ వాటర్ అజైల్ మోడల్ సార్? గుర్తుపెట్టుకోండి, అజైల్ మోడల్ అనేది ఇక్కడ ఉన్న 100 రిక్వైర్మెంట్స్ ని ఎట్ ఏ టైం ఒకేసారి డెవలప్ చేయదు. అజైల్ మోడల్లో మనం ఫాలో అయ్యే ప్రాసెస్ ఏమంటారంటే స్ప్రింట్స్ ప్రాసెస్ అంటారు. మనం యూజ్ చేసే ఫ్రేమ్ వర్క్ నేమ్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ అంటారు. మనం యూజ్ చేసే ప్రాసెస్ నేమ్ స్ప్రింట్ ప్రాసెస్ అంటారు. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ప్రింట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్క్రమ్? స్ప్రింట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ స్పెసిఫిక్ టైం. స్ప్రింట్ ఈజ్ మీన్స్ స్పెసిఫిక్ టైం. నార్మల్ గా ఈ స్ప్రింట్ అనే టైం ఎంత ఉంటుంది సార్ అంటే 2 to 4 weeks ఆఫ్ ద టైం ఉంటుంది నార్మల్ గా. అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు. నార్మల్ గా 2 to 5 weeks ఆఫ్ టైం ఉంటుంది. సో అజైల్ మోడల్ అనేది వర్కింగ్ ఎలా ఉంటుందంటే,
మన దగ్గర ఉన్న టోటల్ రిక్వైర్మెంట్స్ లో ఈ పర్టికులర్ స్ప్రింట్స్ టైంలో, అంటే మనం ఒక స్ప్రింట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా స్ప్రింట్ యొక్క టైం వచ్చేసి 2 వీక్స్ అనుకో. స్ప్రింట్ టైం ఎంత? 2 వీక్స్. సో 2 వీక్స్ లో వర్కింగ్ డేస్ ఎన్ని ఉంటాయి? టోటల్ 14 డేస్ ఉంటే 14 డేస్ లో 10 డేస్ వర్కింగ్ డేస్, మండే టు ఫ్రైడే. అంటే డైలీ 8 అవర్స్ వేసుకుంటే 80 అవర్స్ వర్కింగ్ అవర్స్. లిజన్. సో వజల్ మోడల్ ఎలా వర్క్ చేస్తుందంటే ఈ 10 డేస్ ఆర్ 18 అవర్స్ లో ఈ రిక్వైర్మెంట్స్ లో ఎన్ని రిక్వైర్మెంట్స్ నేను డెవలప్ చేయడానికి పాసిబుల్ అవుతుందని అన్ని రిక్వైర్మెంట్స్ ని తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రిక్వైర్మెంట్స్ నేను ఈ 10 డేస్ లో ఏం చేయాలి? అనాలిసిస్ చేసుకోవాలి, డిజైన్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, టెస్టింగ్ చేయాలి, డెలివరీ కూడా చేయాలి. గుర్తుపెట్టుకోండి, డెలివరీ కూడా చేయాలి. ఎంత టైంలో? ఈ టైంలో. ఒకవేళ ఈ టైంలో సార్ 10 రిక్వైర్మెంట్స్ చేయటం పాసిబుల్ కాదంటే లెట్స్ గో విత్ an 8 ఓన్లీ. సో మీరు ఎన్నైతే రిక్వైర్మెంట్స్ తీసుకున్నారో ఈ విత్ ఇన్ స్ప్రింట్ టైంలో ఏం చేయాలి? టీం అందరూ కంబైన్డ్ అయ్యి వాటిని గ్యాదర్ చేయాలి, కంప్లీట్ అనాలిసిస్ చేయాలి, డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి, టెస్ట్ చేయాలి, డెలివరీ చేయాలి. ఎంతలో? విత్ ఇన్ స్ప్రింట్ టైంలో. సో అంటే 8 రిక్వైర్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 92 రిక్వైర్మెంట్స్ ఇంకా పెండింగ్ ఉంటాయి. ఈ 8 రిక్వైర్మెంట్స్ లో మనకు వచ్చే స్మాలెస్ట్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అప్లికేషన్ ని దీన్ని క్లయింట్ కి డెలివర్ కూడా చేస్తాం. అరే బాబు, నీ ప్రాజెక్ట్ లో మేము ఈ టైంలో ఈ డ్యూరేషన్ లో ఈ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి ఇది నీకు ఎక్కడైనా అవసరం అయితే యూజ్ చేసుకోండి, లేకపోతే మీరు కావాలంటే టెస్ట్ చేసుకుంటే టెస్ట్ చేసుకోండి. మేమైతే దీన్ని డిజైన్ చేసిన, అనాలిసిస్ చేసిన, టెస్ట్ చేసిన, డెలివరీ కూడా చేస్తాం. అయిపోయింది కదా ఈ స్ప్రింట్ టైం. మళ్ళీ ఇమీడియట్ గా ఎప్పుడైతే ఈ టైం అయిపోద్దో ఇది స్ప్రింట్ 1 అనుకుంటే ఇమీడియట్ గా స్ప్రింట్ 2ని స్టార్ట్ చేస్తాం. ఈ స్ప్రింట్ 2 కూడా ఈ 2 to 4 వీక్స్ లో ఏదో ఒక టైం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్ప్రింట్ కి వచ్చేసి 3 వీక్స్ తీసుకున్నా. 3 వీక్స్ అంటే ఎన్ని వర్కింగ్ డేస్? 15 డేస్ అంటే 120 అవర్స్. ఈ 120 అవర్స్ లో రిమైనింగ్ 92 రిక్వైర్మెంట్స్ లో ఎన్ని రిక్వైర్మెంట్స్ అయితే నేను డిజైన్ చేసి, డెవలప్ చేసి, డెలివర్ చేయగలుగుతున్నా అన్ని రిక్వైర్మెంట్స్ ని తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 రిక్వైర్మెంట్స్ పాసిబుల్ అవుతుంది అనుకో. సో ఈ 15 రిక్వైర్మెంట్స్ మీద ఎవరెవరు వర్క్ చేస్తారు సార్ అంటే టీం అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటారు. బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ఉంటాడు, డిజైనర్ ఉంటాడు, టెస్ట్ ఇంజనీర్ ఉంటాడు, డెలివరీ మేనేజర్ కూడా ఉంటాడు. వీళ్ళందరి మెయిన్ గోల్ ఒకటే. దీన్ని స్ప్రింట్ గోల్ అంటారు. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ దిస్ స్ప్రింట్? ఈ 15 రిక్వైర్మెంట్స్ ని అన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి క్లయింట్ కి డెలివర్ చేయటమే ఈ స్ప్రింట్ యొక్క మెయిన్ గోల్. మనకి చిన్నప్పుడు లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ అని 2 గోల్స్ ఉంటాయండి. స్కూళ్ళలో అడుగుతా ఉంటారు, అరే నీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే సార్ నేను ఐఏఎస్ కావాలి సార్ అంట. వాడు చదివేది ఏ క్లాసు? 5th క్లాస్. ఇది లాంగ్ టర్మ్ గోల్. మరి షార్ట్ టర్మ్ గోల్ అంటే ఏంటంటే సార్ నాకు 5th క్లాస్ లో మంచి మార్కులు రావాలి. ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 6th క్లాస్ కి వేరే షార్ట్ టర్మ్ గోల్. ఇక్కడ మన లాంగ్ టర్మ్ గోల్ 100 రిక్వైర్మెంట్స్ ని కంప్లీట్ చేసి విత్ ఇన్ టైంలో డెలివరీ చేయడం లాంగ్ టర్మ్ గోల్. దానికోసం మనం దీన్ని ఏం చేస్తున్నాము? స్ప్లిట్ చేసుకుంటున్నాం స్మాలెస్ట్ పార్ట్. అలా స్ప్లిట్ చేసుకొని కంప్లీట్ చేయటాన్ని అజైల్ మోడల్ అంటారు. అజైల్ మోడల్ అనేది ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ అంటారు. ఏమంటారండి? ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక దగ్గర అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా అనాలిసిస్, డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, డెలివరీ అండ్ మెయింటెనెన్స్. మళ్ళీ అదే ప్లేస్ లోకి వచ్చి స్టాప్ అవుట్ అని ఇటరేషన్ అంటారు. ఇటరేషన్ అంటే ఒక ప్లేస్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికే వచ్చి స్టాప్ చేయటాన్ని ఇటరేషన్ అంటారు. ఫస్ట్ ఎన్ని రిక్వైర్మెంట్ తీసుకున్నాం? మనం 8 తీసుకున్నాం. సో 8 తీసుకున్నప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టాప్ అయ్యి మరి అయిపోలేదు కదా, ఇంకా రిమైనింగ్ మనకి ఎన్ని ఉన్నాయి? 92 ఉన్నప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా, దాన్ని ఇంక్రిమెంటల్ అంటారు. ఇంక్రిమెంటల్ అంటే మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడికే రావటానికి.
సో నెక్స్ట్ 15 తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ డిజైన్, అనాలిసిస్, డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, డెలివరీ, మళ్ళీ ఇక్కడికి వచ్చావు. మరి 92లో 15 అయిపోతే ఇంకా రిమైనింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఇంక్రిమెంట్, మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ స్ప్రింట్. ఇలా ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తాం సార్ అంటే టిల్ మన ప్రాజెక్ట్ లో ఉన్న రిక్వైర్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయేంత వరకు. మరి వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ అజైల్ మోడల్? గుర్తుపెట్టుకోండి, అన్ని రిక్వైర్మెంట్స్ ని ఒకేసారి తీసుకొని ఇవి కంప్లీట్ అయిపోయా లేదా ఈ టైంలో అని టెన్షన్ పట్టడం కన్నా, అందులో నుంచి కొన్ని రిక్వైర్మెంట్స్, స్మాల్ రిక్వైర్మెంట్స్, కొన్ని రిక్వైర్మెంట్ తీసుకొని ఆ రిక్వైర్మెంట్స్ వరకు కంప్లీట్ చేసి దాన్ని క్లయింట్ కి డెలివర్ చేయటం. సో మనం అంటే ఈ అజైల్ మోడల్లో నార్మల్ గా 2 to 4 weeks ఆఫ్ ఎవ్రీ 2 to 4 weeks ఆఫ్ టైంలో ఏదో ఒక స్మాలెస్ట్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ని క్లయింట్ కి డెలివర్ చేస్తాం. సో క్లయింట్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అవును వీళ్ళు నా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, ఈ సాఫ్ట్వేర్ ని వీళ్ళు డెవలప్ చేశారు, ఇప్పుడు ఇది ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ 2 to 4 weeks లో నేను ఏదో ఒక సాఫ్ట్వేర్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ-కామర్స్ అప్లికేషన్ తీసుకుంటే క్రియేట్, లాగిన్, సెర్చ్ ప్రొడక్ట్స్, ఆర్డర్ ప్రొడక్ట్స్, ప్రొడక్ట్ డీటెయిల్స్, లాగౌట్, ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఈ 2 weeks లో ఈ క్రియేట్ అనే మోడల్ ని డెలివర్ చేస్తే 4 weeks లో, నెక్స్ట్ 4 weeks లో లాగిన్ ఫంక్షనాలిటీని డెవలప్ చేయాలి. అంటే నా ప్రాజెక్ట్ అనేది అసలు రన్ అవుతుందా లేదా, దీన్ని బట్టి క్లయింట్ కూడా ఎస్టిమేట్ వేసుకుంటుంది అది విత్ ఇన్ టైంలో అవుతుందా కాదు, వీళ్ళు వర్క్ చేస్తున్నారా చేయట్లేదు. ఓకేనా? సో క్లయింట్ మానిటరింగ్ కూడా ఇక్కడ పాసిబుల్ ఉంటుంది ఎందులో, అజైల్ మోడల్. సో అజైల్ మోడల్ ఏమంటారంటే ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ అంటారు. సో వాట్ ఈజ్ an agile sir అంటే agile is one type of SDLC మోడల్. రైట్ నౌ మార్కెట్ లో 90% ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ యూజ్ చేసే మోడల్ అజైల్ మోడల్. ఇందులో మనకి డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, స్క్రమ్ ఫ్రేమ్ వర్క్, క్యాన్బాన్ ఫ్రేమ్ వర్క్ అని ఉంటాయి. మనం యూజ్ చేసే ఫ్రేమ్ వర్క్ పేరు ఏంటంటే స్క్రమ్ ఫ్రేమ్ వర్క్. ఇందులో మనం ఫాలో అయ్యే ప్రాసెస్ ఏమని కాల్ చేస్తారంటే స్ప్రింట్స్ ప్రాసెస్ అంటారు. స్ప్రింట్స్ ప్రాసెస్ ఉంటుంది. సరే ఈ అజైల్ మోడల్ ని మనం మరి మాన్యువల్ గా చేయాలా, ఆటోమేషన్ లో చేయాలా? మాన్యువల్ ఆర్ ఆటోమేషన్? సో 100% ఆటోమేషన్ అండి, నో మాన్యువల్. మరి ఆటోమేషన్ అంటే ఇమీడియట్ గా మనం టూల్ కావాలి కదా, మనం యూజ్ చేసే టూల్ పేరు ఏంటంటే జీరా టూల్, జీరా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అంటారు. ఈ జీరా అనే టూల్ ని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాజెక్ట్ అనేదాన్ని, ఈ అజైల్ మోడల్ అనేదాన్ని రన్ చేయగలుగుతాం. సో ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని అందులో స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ సెలెక్ట్ చేసుకొని స్ప్రింట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. మరి ఈ స్ప్రింట్ ప్రాసెస్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు సార్ అంటే ఎంటైర్ టీమ్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. వాళ్ళకి మళ్ళీ డిఫరెంట్ నేమ్స్ కూడా ఉంటాయి. ఇప్పటి వరకు మనకి ఒక ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు అనుకున్నాం, నెక్స్ట్ బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు అనుకుంటాను, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ అంటాను, డెవలప్మెంట్ టీమ్ అంటాను, నెక్స్ట్ టెస్టింగ్ టీమ్ అంటాను, టెస్ట్ లీడ్, టెస్ట్ మేనేజర్, డెవలప్మెంట్ వీళ్ళు కామన్ థింగ్స్ కదా. వీటన్నిటితో పాటు అజైల్ మోడల్లో వన్ మోర్ న్యూ పర్సన్ వచ్చి యాడ్ అవుతారండి. ఆ పర్సన్ ని స్క్రమ్ మాస్టర్ అంటారు. ఆ పర్సన్ ని స్క్రమ్ మాస్టర్ అంటారు. ఈ స్క్రమ్ మాస్టర్ అనేవాడు కంప్లీట్ గా ఈ అజైల్ మోడల్ ని ఎలా రన్ చేయాలనేది మెయింటెనెన్స్ చేసే పర్సన్. ఈజ్ నాట్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్, ఈజ్ నాట్ డెవలపర్, ఈజ్ నాట్ డిజైనర్, ఈజ్ నాట్ టెస్ట్ ఇంజనీర్, ఈజ్ కంప్లీట్లీ న్యూ పర్సన్. ఈ న్యూ పర్సన్ యొక్క ఈ స్క్రమ్ మాస్టర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ టీమ్ లో ఉన్న ఈ అన్ని టీమ్స్ లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఇచ్చిన స్ప్రింట్ గోల్ ప్రకారం ఆ స్ప్రింట్ ని విత్ ఇన్ టైంలో డెలివర్ చేయడానికి కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారా లేదా అని చెప్పటాన్ని, అబ్జర్వ్ చేయటాన్ని స్క్రమ్ మాస్టర్ యొక్క మేజర్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? In agile model, project is divided into various sprints.
ఎవరు డివైడ్ చేస్తారు సార్ అంటే మనమే డివైడ్ చేసుకుంటాం. సో ఆ డివైడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రమ్ మాస్టర్ అనేవాడు స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అనే దాన్ని కండక్ట్ చేస్తాడు. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అంటారు. ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో ఆ స్ప్రింట్ డ్యూరేషన్ ఎన్ని డేస్ తీసుకోవాలి, ఆ స్ప్రింట్ లో ఎన్ని రిక్వైర్మెంట్స్ తీసుకోవాలి, ఆ స్ప్రింట్ లో ఎవరి రోల్ ఏంటి, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నీ కూడా ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో డిసైడ్ అవుతుంది. ఎవరి స్ప్రింట్ స్టార్ట్ అవటానికన్నా ముందు స్క్రమ్ మాస్టర్ కండక్ట్స్ అని స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. ఎవరు ఇన్వాల్వ్ అవుతారు సార్ అంటే ఆల్ ద టీమ్ మెంబర్స్. ఆ ప్రాజెక్ట్ ఎవరైతే అలికేట్ చేశారో వాళ్ళందరూ సీనియర్ విత్ జూనియర్ మెంబర్స్ విత్ లీడ్స్ విత్ మేనేజర్స్ ఆల్సో. హియర్ దే ఆర్ డిసైడింగ్ టోటల్ వీ హ్యావ్ 100 రిక్వైర్మెంట్స్. మన దగ్గర టోటల్ గా 100 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇందులో ఈ స్ప్రింట్ లోకి మనం ఎన్ని రిక్వైర్మెంట్స్ తీసుకోవచ్చు. డెవలప్మెంట్ టీమ్ అడుగుతాడు, హౌ మెనీ రిక్వైర్మెంట్స్ యు ఆర్ కంప్లీటెడ్ విత్ ఇన్ దిస్ స్ప్రింట్. ఈ స్ప్రింట్ కి డ్యూరేషన్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 weeks ఆఫ్ స్ప్రింట్ అనుకోండి. 4 weeks ఆఫ్ స్ప్రింట్ లో మీరు ఎన్ని రిక్వైర్మెంట్స్ ని డిజైన్ చేయగలుగుతారని డిజైనర్ అడుగుతారు, ఎన్ని డెవలప్ చేస్తారని డెవలపర్ అడుగుతారు, ఎన్ని టెస్ట్ చేస్తారని టెస్టింగ్ అని అడుగుతారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ని ఫైనలైజ్ చేస్తారు. వన్స్ స్ప్రింట్ స్టార్ట్ అయిన తర్వాత అందులో ఉన్న ఆల్ మెంబర్స్ గోల్ ఒకటి. ఆ ఇచ్చిన ఏదైతే తీసుకున్న రిక్వైర్మెంట్స్ ని ఆ విత్ ఇన్ స్ప్రింట్ టైంలో కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ క్లయింట్ కి డెలివరీ చేయటం. ఓకే అండి. సో Agile model project is divided into various sprints. Next, each sprint contains an high priority requirements. సో మన దగ్గర ఉన్న 100 రిక్వైర్మెంట్స్ లో అన్ని ఈక్వల్ ప్రియారిటీ ఉండవు. కొన్నేమో హై ప్రియారిటీ ఉంటాయి, కొన్నేమో లో ప్రియారిటీ ఉంటాయి. ఆ ప్రియారిటీని బేస్ చేసుకొని స్ప్రింట్ లో తీసుకుంటాం. అదే మీరు వాటర్ ఫాల్ మోడల్ అయితే ఎన్నో ప్రియారిటీస్ యు ఆర్ కంప్లీటింగ్ ఇన్ ఆర్డర్ సీక్వెన్షియల్ మేనర్. ఒకటి తర్వాత రెండు తర్వాత మూడు తర్వాత 4. ఒకవేళ 50వ హై సివియారిటీ ఉన్న రిక్వైర్మెంట్ అనుకోండి, మరి ఇక్కడ పోవాలంటే ఫస్ట్ 49 కంప్లీట్ చేయాలి. అదే Agile లో డైరెక్ట్ 15 మనం డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ద టైమ్ పీరియడ్ ఫర్ స్ప్రింట్ ఈస్ టిపికల్లీ 2 to 4 weeks. నార్మల్ గా 2 to 4 weeks ఆఫ్ టైం ఉంటదండి. ఇన్ Agile మోడల్ డైలీ స్క్రీన్ మీటింగ్స్ విత్ టీమ్ టు షేర్ స్టేటస్ అండ్ పొటెన్షియల్ ఇష్యూస్. ఈ స్ప్రింట్ Agile మోడల్లో ప్రతిరోజు కూడా మీరు ఏం చేస్తున్నారు ఏంటనేది అబ్జర్వ్ చేయటం కోసం డైలీ స్టాండప్ కాల్స్ ని కండక్ట్ చేస్తారు. టీమ్ మీటింగ్స్ అంటారు. ఈచ్ స్ప్రింట్ ఈజ్ రిలీజ్డ్ టు కస్టమర్. ప్రతి స్ప్రింట్ లో వచ్చే అవుట్పుట్ ని మనం క్లయింట్ కి కస్టమర్ కి డెలివరీ చేస్తాం. మరి యూజ్ చేసుకోవాలి పోనీ. యూజ్డ్ ఫర్ క్రిటికల్ అప్లికేషన్స్. ఎక్కువ దేనికి యూజ్ చేస్తాం సార్ అంటే క్రిటికల్ అప్లికేషన్స్. అడ్వాంటేజ్ ఏంటి సార్ Agile వల్ల అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఒకేసారి డెవలప్ చేయకుండా ప్రియారిటీ బేస్ చేసుకొని కొన్ని డెవలప్ చేసుకుంటూ పోవచ్చు రిక్వైర్మెంట్స్. ఆల్ ద టీమ్ మెంబర్స్ అందరూ కోఆర్డినేషన్ లోకి వస్తారు. వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి సపరేట్ స్క్రమ్ మాస్టర్ అనే పర్సన్ ఉంటాడు కాబట్టి వీడి పని ఇదే కాబట్టి వీడు కంప్లీట్ గా వీళ్ళని మానిటరింగ్ చేస్తూ ఉంటాడు. ప్లస్ డైలీ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ మీటింగ్స్ లో వీళ్ళకి ఏమైనా రోడ్ బ్లాక్స్ ఉన్నాయా, వీళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని వాటిని సాల్వ్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఎవ్రీ 2 to 4 weeks కి మనం ఒక స్మాలెస్ట్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ రిలీజ్ చేస్తాం కాబట్టి క్లయింట్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవును వీళ్ళు నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నారు, నా ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారనే సాటిస్ఫాక్షన్ క్లయింట్ కూడా ఉంటుంది. అవసరమైతే ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్, డైలీ స్టాండప్ కి మీటింగ్, రెట్రోస్పెక్టివ్ మీటింగ్, డిఫరెంట్ మీటింగ్స్ ఉంటాయి. ఈ మీటింగ్స్ లో క్లయింట్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. క్లయింట్ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. వాడికి కూడా చెప్తాం ఇందులో ఈ హై ప్రియారిటీ రిక్వైర్మెంట్స్ అకార్డింగ్ టు యూ ఈ 100 లో ఈ 10 హై ప్రియారిటీ ఉన్నాయి, అందుకే వీఆర్ గోయింగ్ విత్ టు డెవలప్ అండ్ దిస్ 10. ఒకవేళ వాడికి కూడా ఏదైనా చేంజెస్ ఉంటే వాడికి అక్కడ చెప్పొచ్చు కూడా ఇమీడియట్ గా.
మేము ఈ 10 హై రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి హై ప్రియారిటీ ఉన్నాయి కాబట్టి వీటిని డెవలప్మెంట్కి వెళ్తున్నాము. ఈ డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 వీక్స్ ఉంది. ఈ టైంలో ఈ 10ని డెవలప్ చేసి మీకు డెలివరీ చేస్తామని క్లయింట్ కూడా చెప్తాం మనం అక్కడే. వాడు పార్టిసిపేషన్ ఉంటుంది కాబట్టి వాడికి కూడా ఏం జరుగుతుందో క్లయింట్కి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మనల్ని క్వశ్చన్ వేసే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు డెవలప్ చేయట్లేదు అనే క్వశ్చన్ రాదు మనకి ఇక్కడ. ఓకేనా? సో ఈ ఎజైల్ అనేది ఎక్కువ ఏ ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తారు సార్ అంటే, ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉండి ఎక్కువ లెంగ్తీ ఉన్న ప్రాజెక్ట్స్ చేస్తారు. సో ప్రజెంట్ మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి అజైల్ మోడల్ యూజ్ చేస్తారు. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ లో కనుక వెళ్తుంటే కంపల్సరిగా మీరు కూడా మీ ప్రీవియస్ ప్రాజెక్ట్ అజైల్ మోడలే పెట్టుకొని పోవాలి. మీరు ఒకవేళ 2-3 ప్రాజెక్టులు పెట్టుకొని పోతుంటే ఫస్ట్ వన్ వాటర్ ఫాల్ మోడల్ పెట్టుకున్నా, సెకండ్ థర్డ్ ఆర్ లాస్ట్ వన్ మాత్రం కంపల్సరిగా అజైల్ మోడలే పెట్టుకొని పోవాలి. మీకు అజైల్ మోడల్ మీద ఇంటర్వ్యూలో కనీసం 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. అయిపోలేదండి, ఇప్పుడే అజైల్ మోడల్ అయిపోలే. ఇది కంప్లీట్ గా మనకి 2 సెషన్స్ ఉంటాయి. ఇది ఎప్పుడు చెప్తానంటే జీరా టూల్ చెప్పేటప్పుడు చెప్తా. దీన్ని మనకు ప్రాక్టికల్ కూడా వస్తుంది. అసలు ఎలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాము, ఎలా రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేస్తాము, ఎలా టెస్ట్ చేస్తాము, బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడు, ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు, డెవలపర్ ఏం చేస్తాడు, ఇవన్నీ రియల్ టైంలో చేయడం కోసం మనం జీరా అనే టూల్ని యూజ్ చేస్తాం. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ టూల్ వర్క్ వచ్చినప్పుడు అప్పుడు ఈ అజైల్ మోడల్ని కంప్లీట్గా చెప్పి దాని ఇంప్లిమెంటేషన్ కూడా చెప్తాం అన్నమాట. మిమ్మల్ని కూడా ప్రాజెక్ట్లోకి యాడ్ చేసి మీ వర్క్ మీరు ఎలా పర్ఫామ్ చేస్తారనేది రియల్ టైంలో ఇక్కడ ఎలా చేస్తారనేది చెప్తుంది. ఇక్కడ ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్ ఇది. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎస్డిఎల్సి మోడల్స్. వాటర్ ఫాల్ మోడల్, వి మోడల్, స్పైరల్ మోడల్, అజైల్ మోడల్. ఈ అజైల్ మోడల్ కంటిన్యూషన్ అనేది మనం తర్వాత క్లాస్లో చెప్తాం. ఇది ఫస్ట్ లైఫ్ సైకిల్, ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే లైఫ్ సైకిల్ ని ఎస్టిఎల్సి లైఫ్ సైకిల్ అంటారు. ఏ మోడల్ యూజ్ చేసుకున్నా కూడా అసలు టెస్టింగ్ అనేది ఎలా కంప్లీట్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్టిఎల్సి. ఆ ఎస్టిఎల్సిని ఎలా కంప్లీట్ చేయాలనేది నెక్స్ట్ పేజ్ లో స్టార్ట్ చేస్తాం. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ we will start the one more new life cycle, that is software testing life cycle. క్లియర్? ఎస్డిఎల్సి లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్డిఎల్సి పేజెస్ లో కానీ మోడల్స్ లో కానీ డౌట్స్ ఉన్నాయా? అందరూ కంపల్సరీగా నోట్స్ చదవాలి. వాట్ ఈస్ మోడల్, వాట్ ఈస్ పేజెస్ అని చదివితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై అవుతాయి. ఎనీ క్వశ్చన్స్?